నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా పరిషత్లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన చిన్న శ్రేణు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా తీర్చిదిద్దాలని జాతికి పిలుపు. అట్టహాసంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 2 జిల్లాల్లోని మిన్నంటిన సంబరాలు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. సిరిసహస్ర ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మహనీయుల బాటలో యువత నడవాలని వ్యాఖ్య. విజయనగరం జనసేన కార్యాలయంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. మహనీయుల బాటలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్న అవనాపు విక్రమ్. విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఆవరణలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కారుణ్య నియామకాల ప్రక్రియలో భాగంగా 3 జూనియర్ సహాయకులకు, 2 కార్యాలయ సహాయకులకు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన భారతదేశం బ్రిటిష్ వలసపాలకుల నుంచి విముక్తి పొంది స్వయం ప్రతిపత్తిని సాధించిన రోజని తెలిపారు. నేడు మన దేశం అనేక సవాళ్లను దాటుకుంటూ అభివృద్ధి పథకంలో దూసుకుపోతోందన్నారు. భారతదేశం అనేక సంస్కృతులు, భాషలు కలిగిన దేశమని, అందరం కలిసి సమాజాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా తీర్చిదిద్దాలని ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు మరోసారి మన దేశం పట్ల కట్టుబడి ఉండాలని స్ఫూర్తినిస్తోందని తెలిపారు. కుల, మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగంగా కష్టపడి పనిచేస్తూ ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి, అలాగే ఉమ్మడి జిల్లా విజయనగరం ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన మా యావత్ జిల్లా పరిషత్ సిఇఓ గారిని మొదలుకొని, డిపిఓ గారిని మొదలుకొని, ఎస్సీ గారిని మొదలుకొని మొత్తం జిల్లా అధికారులు అవనివ్వండి, మా జిల్లా పరిషత్ సిబ్బంది అవనివ్వండి, ముఖ్యంగా విద్యార్థులు అవనివ్వండి, పత్రికా సోదరులందరికీ కూడా, మా తోటి జెడ్పీటీసీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖుని మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. భారతదేశం ఉన్నంతకాలం, పుట్టినంతకాలం, మానవుడు సజీవంగా ఉన్నంతకాలం ఈ దేశం ఎప్పుడూ కూడా ఆగస్టు 15వ తారీఖుని స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటుంది. ఇది ఈ దేశ గొప్పతనం. మనకు స్వాతంత్రం లభించిన తర్వాత ఈ దేశంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, అనేకమైన మిళితమైన అనేక వర్గాల వారందరం కూడా కలిసిమెలిసి జీవనం సాగించే ఏకైక దేశం ఏదైనా ఉందో ప్రపంచ దేశాల్లో ఉందంటే అదొక భారతదేశం అని చెప్పి గర్వంగా మనం ఎక్కడికైనా వెళ్ళిన ప్రపంచ దేశాల్లో చెప్పుకుంటాం. దానికి కారణం ఆనాడు మహనీయులు మనకి ఎవరైతే స్వాతంత్రాన్ని సాధించి పెట్టారో వారు కానీ, లేదు వారి తర్వాత మనకు రాజ్యాంగ రూపకల్పన చేసిన మహనీయులు ఉన్నారో వారు కానీ, ఈ దేశంలో పుట్టిన భారతదేశ గడ్డ మీద పుట్టినవాడు స్వతంత్రంగా తన జీవనాన్ని, తన ఆలోచనలకు అనుగుణంగా జీవనాన్ని సాగిస్తున్న ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశాన్ని గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈరోజు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నాయో మనందరికీ తెలుసు. ఏ రకమైన ఇబ్బందుల పాలవుతున్నారు, అనేక యుద్ధాలతో అనేక మంది ప్రాణాలు అసలుపోతున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. అలాంటి రోజుల్లో ఈ దేశానికి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా, లేదు ఈ భారతదేశం మీద ఎవరైనా ఇబ్బందులు పాలు చేయాలని చూస్తే వారిని నుంచి ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని రక్షించడం ఎలా అన్నది మన దేశంలో ఉన్న రక్షణ వ్యవస్థ మనందరికీ తెలుసు. ఈరోజు మొన్నే ఒక సింధూర్ ఆపరేషన్ చేసి పేల్గాంలో అనేక మంది మన దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోతే, ఈ దేశం చిన్నది కాదు, ఈ దేశాన్ని రక్షించుకోవడం మాకు తెలుసు అని చెప్పి మన దేశ రక్షణ వ్యవస్థ ఏదైతే మనకుందో, మనం రక్షించే వ్యవస్థ ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు మొన్న సింధూర్ ఆపరేషన్ ద్వారా మనందరం చూసాం. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా అనేక తరాలు వస్తాయి.
తరాలు మారుతూ ఉంటాయి. భవిష్యత్తు వారందరూ కూడా తెలియాలి దేశం తాలూకు గొప్పతనాన్ని. ఇవాళ పిల్లలకి ఆనాడు మేము చదువుకున్న రోజుల నుంచి నాకన్నా ముందున్న శివ గారు చెప్పారు చాలా విషయాలు. ఈ దేశం తాలూకు గొప్పతనం, ఈ దేశంలో ఉన్న మహనీయులు, మన ప్రాంతాల్లో ఉన్న మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా మనకి ఒక పోరాట పటిమని అలవాటు చేశారో ఆయన తాలూకా స్ఫూర్తితో మనందరం కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజుని ఒక భారత పౌరుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా మన బాధ్యతల్ని ఈ ప్రభుత్వం మనకిచ్చిన, ఈ ప్రజలు మనకిచ్చిన దాన్ని ఎప్పుడు అందరం కూడా కలిసి పనిచేయాలని, మరి ముఖ్యంగా మా జిల్లా పరిషత్ సిబ్బందిని చాలా గొప్పగా ఈ స్థానిక సంస్థల్లో నేను ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉండి ఈ అవకాశం నాకు కల్పించిన భగవంతుడికి, ఈ జిల్లా ప్రజలకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని, ఈ దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాకు సంక్రమించిన ప్రతి అధికారాన్ని ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పి గర్వంగా నేను చెప్పుకుంటూ, మరి ఈరోజు మరింత పెద్ద కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన మా చిన్నారులు కానీ, లేదు వాళ్ళ తాలూకా నృత్యక పాటలతో, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని మా సిఓ గారు, డిప్యూటీ సిఓ గారు, అలాగే మా యువ గారు వేదవతి గారు రూపకల్పనలో ఈ కార్యక్రమాలు చేయడం, అందరూ సిబ్బంది అంతా కలిసిమెలిసి చేయడం ఇది చాలా మంచి విషయం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఒక పండగలా జరుపుకొని, మనకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఉద్యోగస్తులుగా మీరు కానీ, ప్రజాప్రతినిధులుగా మేము కానీ, మాకు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగపరంగా మనకు ఏవైతే హక్కులు ఉన్నాయో, ఈ రాజ్యాంగపరంగా ఇచ్చిన మా ప్రతి వ్యక్తికి ఇచ్చిన హక్కులు ఉన్నాయో హక్కులను కాపాడడానికి, వాళ్ళు కాపాడే విధంగా మనందరం పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎంతో మంది త్యాగ ఫలితంగానే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, నేటి బాలలే రేపటి పౌరులని, అందువలన బాలలంతా భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకోవాలని మజ్జి సిరిసహస్ర అన్నారు. విజయనగరం పట్టణంలో సిరిసహస్ర రేజింగ్ ప్యాలెస్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర పిల్లలతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంస్కృతి సాంప్రదాయాలలో మన దేశం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మహనీయులు సాధించిన స్వాతంత్రం మనం స్ఫూర్తివంతంగా తీసుకోవాలన్నారు. అనంతరం బాలలకు పుస్తకాలు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వచ్చి అమ్మా వచ్చి తీసుకుని
यहाँ नहीं तो करेगी काम कर दी हाँ वो ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు అని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. విజయనగరంలోని బాలాజీనగర్ జనసేన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జనసేన నాయకులు అవనాపు విక్రమ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం శక్తివంతమైన రాజ్యంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఎదగాలన్న ఆకాంక్షతో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని అభివర్ణించారు. మనలోని దేశభక్తిని, మనకున్న ఐక్యతను చాటడం ద్వారా మన జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన సమర యోధులకు, దేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాన్లకు నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామని స్పష్టం చేశారు. డాక్టర్ అవనాపు భావన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించే విధంగా భారతీయులంతా జరుపుకునే జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవ పండుగ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అభివృద్ధి, సంక్షేమం రెండు కన్నులుగా ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కాళ్ల గౌరీశంకర్, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా చక్కగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ దినం భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు. చాలామంది మనం ఆనాడు అంటే నా వయసుతో సహా ఆ స్వాతంత్రం వచ్చే టైంకి ఎవరూ లేము. కానీ పుస్తకాల ద్వారా మరి పెద్దలు చెప్పిన మాటల ద్వారా మనం తెలుసుకొని విన్నవే. ఆనాడు ఈ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారు అయితే నాయకత్వం వహించారు, కానీ ఆయనతో పాటు ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగాలు కూడా చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గాంధీ గారు ఒక విధంగా చెప్పాలంటే శాంతిగా అహింసా విధానంలో పోరాడితే, ఆనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, వీరమహిళ ఝాన్సీరాణి కానీ, మరి ఎంతోమంది విప్లవీరులు కూడా ఈ స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలతో సైతం త్యాగం చేసిన విషయం మనందరికీ తెలుసు. అందుకు ఈ దిననాడు మనం వారందరినీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా మన ముఖ్య నాయకులు ఈనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్ని ఒక విధంగా చెప్పాలంటే కొత్త కోణంలో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. కొత్త కోణం ఏమిటంటే, మరి నాకు తెలుసుండి 40 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉంది. ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ఉప ముఖ్యమంత్రి కానీ సొంత నిధులు ఖర్చించి ప్రజలకు సేవ చేసే నాయకుడు ఎవరు కూడా లేరు. ఆ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ నిధులు ఇవ్వడమే, గవర్నమెంట్ ఇస్తుందా లేదన్న చూడలేదు. ఆయన నినాదం అంతా ఒకటే. గ్రామాలన్నీ కూడా ఆనాడు గాంధీ నినాదం, గ్రామాలు బాగుంటేనే స్వరాజ్యం బాగుంటుంది. ఆ నినాదంతో అనకూడదు కానీ గ్రామాలన్నీ కూడా బాగు చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు పనిచేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోకపోయినా డోలీ మూత ఉండకూడదు గిరిజన గ్రామాల్లో అనే నినాదంతో గిరిజన గ్రామాలు ఎక్కువసార్లు సందర్శించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారనే మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. అటువంటి మరి జనసేనలో మీరందరూ కూడా ఉండడం ఎంతైనా చాలా హర్షించదగ్గ విషయం. భవిష్యత్తులో ఖచ్చితంగా జనసేన నాయకత్వం బలపడుతుంది. ఆయన ద్వారా మీరందరూ కూడా మంచి సేవను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ఈరోజు భారతీయులందరూ ఐక్యతతో ఎంతో గర్వంగా చేసుకునే పండుగ ఇది. ఇటువంటి రోజున మన దేశం కోసం ప్రాణత్యాగం చేసి పోరాటం చేసి ఎంతోమంది మహనీయుల్ని, వీరుల్ని స్మరించుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎన్నో మంచి కార్యక్రమాలు పథకాలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. సూపర్ 6లో ఒకటైన ఉచిత బస్సు పథకాన్ని స్త్రీ శక్తి పేరిట ఈ రోజు నుండి అమల్లోకి తీసుకురానుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం ద్వారా మహిళలకు, బాలికలకు అలాగే ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కలిగించనుంది. దీనికోసం దాదాపు 1942 కోట్ల నిధులను కూడా ఖర్చు చేస్తున్నారు. ఇటువంటి మంచి పథకాల్ని తీసుకొస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈరోజు మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన భారతీయులందరూ ఎంతో గౌరవంతో తలెత్తుకొని జీవించేలాగా మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏ జెండా చూస్తే మన ప్రతి ఒక్క భారతీయుడి గుండె పులకరిస్తుందో, ఏ జెండాను చూస్తే మన దేశం తలెత్తుకొని గర్వంగా నిలబడుతుందో, ఏ జెండాను చూస్తే మన ఒక ఉద్వేగం, ఒక అనుబంధం కలుగుతుందో, అదే మన 3 రంగుల జెండా, మన జాతీయ జెండా. ప్రపంచంలో అతి శక్తివంతమైన జెండా మన జాతీయ జెండా. దాన్ని రూపొందించిన వ్యక్తి మన రాష్ట్ర వ్యక్తి. మనందరం ఎంతో గర్వించదగ్గ విషయం ఇది. అలాగే ఎందరో త్యాగ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర ఫలం. మరి వాళ్ళ జీవితాలని, వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ ఆస్తులను అన్నింటినీ కూడా పణంగా పెట్టి ఈరోజు మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా నివాళులు అర్పించుకునే సమయం ఇది. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా వాడవాడల జాతీయ జెండా వేడుకలను కానీ ఏ వేడుకలను కానీ చేసుకుంటున్నాం అంటే దానికి ముఖ్య కారకులు మన జవాన్లు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మన దేశ ప్రజలందరూ కూడా వాళ్ళకి రుణపడి ఉండాలి. వాళ్ళ కుటుంబాలను సైతం వదులుకొని మనమే కుటుంబంగా భావించి ఈరోజు మనకు రక్షణ కల్పిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా మేము సెల్యూట్ చేస్తున్నాం. మరి అలాగే ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా వికసిత్ భారత్ని మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా మన భారతదేశం రేపు రాబోయే 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. అప్పటికి మన భారతదేశం ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా, అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఈ కార్యక్రమానికి, అలాగే మన విజన్ 2047 అని మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు చేసిన రూపకల్పన కూడా మనందరం సహాయ సహకారాలు అందించి అందులో కూడా మన భాగస్వామి మన రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ ఎస్ సేతుమాధవన్ స్వాగతం పలికారు. ఈ మేరకు మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శాంతి కపోతాలను ఎగురవేశారు. సాయుధ దళాల నుంచి గౌరవాన్ని స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు, అగ్నిమాపక శాఖ విన్యాసాలను తిలకించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని వివరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలను, తద్వారా వనుగోరే ప్రయోజనాలను తెలియజేశారు. ఈ రోజు నుంచి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. గారి యొక్క కుటుంబ సభ్యులు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ దినోత్సవ శుభాకాంక్షలు చిరునవ్వుతో తెలియజేస్తూ గౌరవ संगठन जान चुका है. 98 కిలోమీటర్ల సముద్ర తీరంతో ప్రతి అన్నదాత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఎంసీపీ తయారు చేసి వారు కోరిన
0.25 సెంటీల నుండి 506 ఈ శాఖ ద్వారా లబ్ధి పొందుతున్నారు. లోపలికి అగ్ని ప్రమాదం పరాయి పాలన నుంచి విముక్తి పొంది నాటికి నుంచి నేటి వరకు ఎన్నో మైలురాళ్ళు అందుకున్నాం. మరెన్నో విజయాలను సొంతం చేసుకున్నాం. ఆర్థిక, సామాజిక, సేవా రంగాల్లో విశేషమైన ప్రగతిని సాధించింది. మన స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఆనాటికి మన దేశ అభివృద్ధి చెందే దేశంగా రూపొందించే లక్ష్యంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో వికసిత్ భారత్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ లక్ష్యాలను అనుగుణంగానే వారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక ద్వారా స్వర్ణాంధ్ర నిర్మాణానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రధాన రంగాలమైన వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం సగటు 15% వృద్ధి రేటుతో 2029 నాటికి జిల్లాలో ఆదాయం ప్రస్తుతం ఉన్న 35,652 కోట్ల నుండి 73,560 కోట్లకు సాధించడం లక్ష్యంగా చేసుకున్నాం. తదనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకున్నాం. వ్యవసాయ రంగం, ఉద్యానవన రంగం సాగు విస్తీర్ణ పెంచడం ద్వారా 2026-27 నాటికి అదనంగా 18,515 హెక్టార్ల సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రకృతి వ్యవసాయం క్రింద సాగు విస్తీర్ణ 15,000 హెక్టార్లు పెంచాలని ప్రణాళిక వేయడం జరిగింది. ఉత్పాదకలో కూడా సగటున 22% వృద్ధి సాధించడం ద్వారా 2,29,714 టన్నుల అదనపు ఉత్పత్తి సాధించడం లక్ష్యంగా చేసుకున్నాం. పశు సంక్షేమ శాఖలో పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తి 20% అదనంగా పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 భాగంగా ఆంధ్రప్రదేశ్ ఒక కుటుంబం ఒక పారిశ్రామికత అనే నిదానంతో పెద్ద ఎత్తున స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాబోయే 3 సంవత్సరాలలో రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1 చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించడం అయినది. అలాగే పారిశ్రామిక గ్రోత్ హబ్స్ కూడా మరింత మెరుగుపరచడం ద్వారా పారిశ్రామికంలో 17% పైగా వృద్ధి సాధించి కృషి చేస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా పెద్దపీట వేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల నిబద్ధతతో పూర్తి చేస్తున్నాం. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా అనంతపురం మండలం గండిగుండం గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎల్లప్పుడూ ప్రజలలోనే ఉంటూ ప్రజల కోసం పని చేస్తామని తెలియజేశారు. గండిగుండం పంచాయతీ ప్రజలకు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని, వారికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం గండిగుండం పంచాయతీకి చెందిన కోలవానిపాలెం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరడంతో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో P4 అనే పథకం పెట్టి ఎవరైతే ధనవంతులు ఉంటారో ఆ ధనవంతులు వచ్చి 1,500 రూపాయలు ఇవ్వాలంట. మరి ఆయన ఎవరు ధనవంతులు తీసుకొస్తారో, ఎవరో 1,500 ఇస్తారో మరి ఆ కార్యక్రమం సంగతి మనకు తెలియదు. అంటే ఎందుకు చెప్తామంటే ఇవన్నీ కూడా ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏదైతే మాట ఇచ్చారో మాట ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాలు చేశారు. అవే కాకుండా అనేక కార్యక్రమాలు చేశారు. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు మనసుల్లో గెలిపారు, రేపు ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారు. ఓ పక్క వాలంటీర్లు ఉన్నారు, ఓ పక్క సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఓ పక్క వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నారు. అడిగిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు,
లేదు సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చారు, 0 వడ్డీ ఇచ్చారు. మన మహిళలకైతే ఏదైతే రుణమాఫీ చేస్తా ఉన్నారో మహిళలకు డోక్రా రుణాలు అవి మాఫీ చేశారు. ఇవన్నీ కొట్టుకెళ్ళిపోవాలంటే ఆయన ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏవి ఆపనావు అని అన్నారు. మరి ఆపనా అన్నప్పుడు నువ్వు డోక్రాలు 0 వడ్డీ ఇస్తున్నావని అడిగాం, రైతులకు రుణాలు ఇస్తున్నావు 0 వడ్డీ ఇస్తున్నావని అడిగాం. లేదు నువ్వు చేస్తున్న ఏదైతే ఇవాళ రుణమాఫీ చెప్పావో రైతులకి మొదటి సంవత్సరం ఒక్క పథకాన్ని కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చావు. ఇవాళ మీ అందరు గ్రామాల్లో వస్తాయి, రేపు ఎల్లుండి మీ అందరికి నోటీసులు వస్తాయి. ఎవరైతే గ్రామాల్లో వికలాంగులు ఉన్నారో, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ సవరం చేసి వాళ్ళందరూ సవరం చేయడానికి నోటీసులు ఇస్తున్నారు. ఆల్రెడీ అప్పుడే చాలా దగ్గర జిల్లాలో నోటీసులు మొదలయ్యాయి. మరి మీ గ్రామానికి మండలానికి వచ్చే లేదు రేపు ఎల్లుండి నోటీసులు వస్తాయి. ఎవరికైతే తొలగింపు కార్యక్రమం పెన్షన్ ఉన్న వాళ్ళందరినీ కూడా గతంలో మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీ గ్రామంలో మీ సర్పంచ్ గారి నాయకత్వంలో ఆ రోజు ఎవరైతే వికలాంగులు ఉంటే ప్రతి ఒక్కరికి ఇస్తే మళ్ళీ అవన్నీ రీవెరిఫికేషన్ పెట్టి ఇవాళ తొలగింపే కార్యక్రమం చేస్తారు. అయినప్పటికీ కూడా మేము వేరే ద్వారా చెప్తున్నాం, ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరినైనా మీరు అన్యాయంగా తొలగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ తరఫున వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని చెప్తున్నా. మీరు అంతేగాని మీరు వాడు వైఎస్ఆర్ పార్టీ వాడనో, లేదు మీకు ఓటు వేయలేదనో, లేదు వాడు వికలాంగుడు కాదనో మీరు కార్యక్రమాలు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నాం. ఇవాళ చాలా మంది తొలగింపే కార్యక్రమం చేస్తున్నారు. కొంతమందికి అయితే పర్సంటేజ్ తగ్గితే ఆ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి అమౌంట్ కూడా స్లాబ్ కూడా తగ్గించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ఎక్కడా కూడా ఇచ్చే కార్యక్రమాలు లేవు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజలందరినీ మైమర్చడానికి ఈ మధ్యన ఇవాళంతా చూసుంటారు టీవీల్లో, నిన్న ఇవాళ టీవీలోని సోషల్ మీడియాలో పులివెందులో జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టారు. పులివెందులో ఒంటిమెట్లో ఎలక్షన్ పెట్టి ఇవాళ ఏం చెప్తున్నారు, ఈ పథకాలు చూసే అక్కడ ఓట్లు వేస్తారని చెప్పి 6,000 మెజార్టీలో పులివెందుల జెడ్పీటీసీ గెలిచారు. అందులో 3,500 మంది మహిళలు ఓట్లు వేశారు, ఏదో 3,000 మంది ఏదో మగవాళ్ళు లెఫ్ట్ సైడ్ వేశారు. ఎక్కడ చూసినా మహిళలు ఓట్లు కనబడు, మహిళలు ఎక్కడ క్యూలో నిలబడలేదు, ఎక్కడ ఓట్లు లేవు, గుర్తుకున్నారు ఓట్లు. దానికోసం మీరు ఏం చెప్తారు, అమ్మమ్మ మా పరిపాలన చూసి ఈ సంవత్సర పరిపాలనకే మళ్ళీ మాకు ఓట్లు వేస్తారు, మాకు పరిపాలన మీద సంతృప్తి చెందారు ప్రజలని చెప్తారు. ఇది కదా మీరు చెప్తున్న అబద్ధ మాటలు. మీ దగ్గర టీవీలు ఉన్నాయనో, లేదు మీ దగ్గర పత్రికలు ఉన్నాయనో మీరు రేపు పొద్దున బ్యానర్ ఐటమ్లు చేస్తారు. అమ్మ పులివెందుల్లో పెద్ద ఎత్తున మేము గెలిచామని చెప్పి ఏంటి పోలీసులు పెట్టి, లేదా అభ్యర్థులు ఓట్లేనివ్వకుండా, ప్రజలను ఓట్లేనివ్వకుండా నాయకులను అరెస్ట్ చేసి పక్క నియోజకవర్గాల నుంచి పక్క జిల్లాల నుంచి తీసుకెళ్లి ఆ గ్రామాల్లో ఓట్లేసుకొని మీరు గెలిచి దానికి వచ్చి పెద్ద కలరింగ్ ఇస్తూ పోతున్నారు. ఇవాళ ట్వీట్ పెట్టారు కలెక్టర్ గారు, ఆ కడప జిల్లా కలెక్టర్ గారు ట్వీట్ పెట్టారు. ట్వీట్ అంటే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని. తీరా చూస్తే అక్కడ అందరూ కూడా పక్క నియోజకవర్గాలు వచ్చి ఓట్లు వేస్తున్నారు. వెంటనే ఎవడో చెప్పాడు, ఎవరో బాబు వాళ్ళు అందరూ దొంగ ఓట్లు వేస్తున్నారంటే అంటే తీసాడు, ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక సరైన వైద్యం లేదు. ఇవాళ చూస్తే ఎక్కడ చూస్తే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరు. మీ అందరికీ తెలుసో లేదో, ఇవాళ మా జిల్లాలో డిఆర్సీ మీటింగ్ అయింది. మేము రివ్యూ చేస్తే ఇప్పుడు వచ్చి డిగ్రీ అడ్మిషన్స్ ఇంకా ప్రైవేట్ కాలేజీల్లో మొదలు కాలే, గవర్నమెంట్ కాలేజీల్లో ఏమంటే ఇంకా వెరిఫై చేస్తున్నారు. వాళ్ళంతా ఆగస్టు 15 సుమారుగా, ఇంకా అప్పుడే ఒక అకాడమిక్ ఒక క్వార్టర్లు అయిపోయింది. అయినా ఇవాళ డిగ్రీ కాలేజీలు ఎక్కడ కూడా అడ్మిషన్ మొదలవాలి. అంటే మీ ఉద్దేశం ఏంటి, అందరూ కూడా ప్రైవేట్ కాలేజీకి వెళ్ళిపోవాలా, కార్పొరేట్ కాలేజీ సంస్థలకు వెళ్ళిపోవాలా, పిల్లలు ఎవరు ప్రభుత్వ కళాశాలలో చదువుకోకూడదు, ప్రభుత్వ వైద్యం అందకూడదు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఒకళ్ళు ఇస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా అని ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాం, మీ అందరి తరపున ఈ ప్రజలకి నేను కానీ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఇవాళ గండిగూడెం గ్రామ ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మాకు వచ్చి స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎప్పుడు మీకు సదా రుణపడి ఉంటూ, ఏ అర్ధరాత్రి అపరాత్రైనా ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయినా ఈ గ్రామంలో ఈ గండిగూడెం గ్రామ పంచాయతీలో కానీ లేదు మామిడిలో పంచాయతీలో కానీ ఈ ఎంపీటీసీ పరిధిలో ఏ ఒక్క ఎవరైనా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతిపక్ష పార్టీలు ఉన్నా మీ మధ్య ఉంటాం, మీ తరఫున పనిచేస్తాం. రాబోయే కాలంలో
వైఎస్ఆర్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ భారతదేశంలో అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత ప్రధానమైనదని, మహనీయుల అడుగుజాడల్లో నడిచి వారి స్ఫూర్తిని అందుకోవాలని చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట వద్ద ఉన్న మైత్రి మీడియా కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైత్రి మీడియా ఎండి మజ్జి సిరి సహస్ర పాల్గొన్నారు. ఈ మేరకు మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలను ఆనాడు ఎందరో మహానుభావుల త్యాగ ఫలమని అభివర్ణించారు. జాతి మొత్తం వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, మైత్రి మీడియా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాసరావు అధ్యక్షతన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజ్యాంగం అందించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు ప్రతి పౌరుడు తన కర్తవ్యాలను మరవకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి, జనసేన ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాసేపు విరామం. సా స స స సరి గరి గ మ ప ని సా ని రి స ని రి స ని రి సా ని ద మ గ రి స రి గ మ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ ఆనందరావు అధ్యక్షతన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ కె రాంబాబు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగ ఫలం మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని తెలిపారు. నేటి యువత వారందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు స్వాతంత్ర ఫలాలను అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వాతంత్ర సమరవీరులు త్యాగాలను గుర్తు చేసి ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు పోరాటంలో ప్రాణత్యాగం చేసిన దేశ నాయకుల ఆశయ సాధనకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వాకర్స్ క్లబ్ సభ్యుడు కనకల మురళీమోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందల సంవత్సరాలు బానిసత్వ సంకెళ్లలో ఉండిపోయిన భారతదేశానికి గాంధీ లాంటి మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర ఫలాలను మనకు అందించారని చెప్పారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ వర్క్ అసోసియేషన్ సభ్యులు ఆనంద్ కుమార్, ఈశ్వర్రావు, కోటేశ్వరరావు, కాళ్ల జగదీష్, సత్యనారాయణ, శంకర్రావు, వీర్రాజు, ఆసపు వేణు తదితరులు పాల్గొన్నారు. ఆయన పాటకి మరణం లేదు. ఇవాళ తెలిసింది ఏంటంటే ఆ రోజుల్లో ఆయన కూడా స్వాతంత్రం కోసం 6 పాటలు జనాన్ని జాగృతి కొలిపే విధంగా పాడారట. ఆ పాడినందుకు గాను బ్రిటిష్ వాళ్ళు ఆయనకి పాటకి 3 నెలలు చెప్పుకుని 18 నెలలు జైలు శిక్ష విధించారట. అమర గాయకుడు ఘంటసాల అమర గాయకుడే కాదు, స్వాతంత్రోద్యమ వీరుడు కూడా అని మనం చెప్పుకోవడం ఈ సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈయన గాయకుడే కదంటే గాయకుడు కూడా ఎవరికి తోచిన రీతిలో ఆ స్వాతంత్రం రావడానికి సపోర్ట్ చేశారు. విజయనగరం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేకువజామునే సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమస్తు, శుభమస్తు, అభినస్తు. ఈ సంవత్సరం అమ్మవారికి ప్రత్యేకం ఏంటంటే 5 వారాలు పడ్డాయి. శ్రావణ మాసం ఉంది. ఇది 3వ వారం వరలక్ష్మి అయింది, వ్రతం అయింది. ఈ 4వ వారం అమ్మవారికి 1,25,000 గాజులతోని శాస్త్ర గాజు అభిషేకం జరిగింది. అంటే ప్రతి ఒక్క మంత్రాంతో అమ్మవారికి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క గాజుతో పూజ చేసి ప్రతి ముత్తాయిదికి పంచాం. ఇవాళ ఉదయం తెల్లవారుజాము 3 గంటల నుంచి అమ్మవారి తలగా 1,25,000 గాజులతో అమ్మవారికి శాస్త్ర కలశాభిషేకం కూడా జరుగుతుంది. ఇవాళ వచ్చే వారం విశేషం ఏంటంటే అమ్మవారికి 5వ వారం జరగడం వల్ల
అమ్మవారికి 1100 కేజీలతోని పసుపు నోము పూజ అవుతుంది. ఆదివారం నాడు తెల్లవారుజాని పసుపు నోము పూజ జరుగుతుంది. తెల్లవారుజాని 3 గంటల నుంచి 9 వరకు అమ్మవారికి 1100 కేజీలతోని పసుపు నోము పూజ అవుతుంది. అదే పసుపు కొమ్ములు మళ్ళీ ఆదివారం నాడు ప్రతి ముత్తాయిదికి పసుపు కొమ్ములు, కొబ్బరికాయ, జాకెట్టు, అమ్మవారి తలక వస్త్రం ఉంది ప్రతి ముత్తాయి పంచుతారు. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం రద్దీ ఎక్కువైంది. అమ్మవారి తలక అందరి కోరికలు తీరే కాబట్టి అందరూ ముత్తాయిదు అమ్మవారి తలక మొక్కు చేయడానికి వచ్చారు. శ్రావణ మాసం వచ్చారంటే అమ్మవారికి ఎందుకు వస్తాయంటే సుఖ సంతోషం కోసం కాదు, అమ్మవారి తలక పుణ్యస్త్రీ కాబట్టి పసుపు కొంచెం ఉండాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం రావాలని అందరూ అమ్మవారి తల కోరుకొని అందరికీ శుభమని అందరూ చెప్తుంటున్నారు. అది ఆనందం. జై సంతోషి మాత. విజయనగరం పట్టణంలో పెద్ద చెరువు ఉత్తరగట్టున వేంచేసి ఉన్న శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవార పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారిని గాజులతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తున్నామని, అందులో భాగంగా ఈ శుక్రవారం అమ్మవారిని గాజులతో అలంకరించామని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ వెలసిన అమ్మవారు భాసిల్లుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని గాజులతో అలంకరించడం జరిగింది. గాజులు అనేది మన హైందవ సాంప్రదాయంలో స్త్రీల యొక్క సౌభాగ్యాన్ని పరిరక్షించేదిగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఈరోజు అమ్మవారి దగ్గర అలంకరణ గాజులతో చేసి అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి గాజులను కూడా అమ్మవారు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. వచ్చినటువంటి ఆ పెళ్ళైనటువంటి వాళ్ళకి, పెళ్లి కాలేనటువంటి ఆడపిల్లలందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ యొక్క దాంపత్య జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీరు, మీ కుటుంబాలు, మరి ముఖ్యంగా మీ భర్తలతో అన్యోన్యంగా ఉండాలని ఈరోజు ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని 19వ డివిజన్ లంకాపట్నం రౌతు వీధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రెల్లి వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 19వ డివిజన్ టీడీపీ నాయకులు సోము మాధవి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సోము మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేసి స్వాతంత్రం సాధించారన్నారు. బ్రిటిష్ వారు అక్రమంగా మన దేశంలోకి చొరబడి అన్యాయంగా మనల్ని శిక్షించి పాలిస్తుంటే స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు పణంగా పెట్టి వీరోచిత పోరాటాలు చేశారన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలే నేడు మన ఈ స్వేచ్ఛ సమానత్వాలు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా రెల్లి వాటి ఉపకులాల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 78 సంవత్సరాలు అవుతుంది. ఆ యొక్క మహానుభావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మన దేశాన్ని, భారతదేశాన్ని అర్పించారు. అయితే అట్లాగా చాలా మంది మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావుల యొక్క ఫోటోలు గాని, విగ్రహాలు గాని సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులోని, జిల్లా ఆఫీసుల్లోని వారి యొక్క విగ్రహాలు నిర్మించాలని, వాళ్ళ యొక్క జీవితాన్ని పాఠ్యాంశముగా 1వ తరగతి నుండి PhD వరకు కూడా వాళ్ళ జీవిత చరిత్ర పెట్టాలని మేము స్టేట్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియపరిచి సెలవు తీసుకుంటాం.
తమ సంస్థ అభివృద్ధికి విజయనగరం జిల్లా ప్రజల సహకారం ఎంతగానో ఉందని ఆల్ఫా స్కాన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎండి ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట వద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ డయాగ్నోస్టిక్ సెంటరు ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, అందరి సహకారంతో అది సాధ్యమైందని తెలిపారు. సంస్థ ప్రారంభంలోనే సిటీ స్కాన్, మ్యామోగ్రఫీ, డిజిటల్ ఎక్స్రే, ఎంఆర్ఐ మెషిన్స్ లాంటి అధునాతన పరికరాలతో సేవలు చేశామని తెలిపారు. 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రోగులకు ఉచిత షుగర్ టెస్టులు, ఎంఆర్ఐ స్కాన్లో 20% రాయితీ కల్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. నా పేరు డాక్టర్ రాజశేఖర్. నేను ఆల్ఫా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ రేడియాలజిస్ట్ అండి. ఇది గత 20 సంవత్సరాలుగా మేము ఈ స్కాన్ సెంటర్ని నడుపుతున్నామండి. సో ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఎన్నో సత్ఫలితాలను అందించిన ఈ ఆల్ఫా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్ సంస్థ మమ్మల్ని 20 సంవత్సరాల వసంతాల్లోకి అడుగుపెట్టేటట్టు చేసిందండి. ఇది అంతా నా పేషెంట్స్, నా ప్రజల సహకారమేనండి. తోటి డాక్టర్లు మాత్రం నాకు చాలా సహకరించి అందరూ నాకు చాలా తోడ్పడి నా ప్రయాణంలో వాళ్ళు కూడా నాకు ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఇలాగా ఈ 20 సంవత్సరాల వసంతం చేసుకునేంత వరకు తీసుకొచ్చి వాళ్ళు నాకెంతో నా అభివృద్ధిలో చాలా పాల్గొన్నారండి. అందరికీ నా నమస్కారాలు. నా తోటి డాక్టర్లకి, నా పేషెంట్స్కి, నా శ్రేయోభిలాషులందరికీ చాలా ధన్యవాదాలండి. 20 సంవత్సరాల ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో మేము ఈ ఊరికి ఫస్ట్ టైం డయాగ్నోస్టిక్ సెంటర్లో సిటీ స్కాన్ మెషిన్ అనేది తీసుకొచ్చామండి. సో అది చాలా సత్ఫలితాలను ఇచ్చింది. అందరికీ యాక్సెప్ట్ చేశారు. సో దాని తర్వాత ఆ ఉత్సాహంతోనే మేము స్లోగా మ్యామోగ్రఫీ తీసుకురావడం జరిగింది. తర్వాత డిజిటల్ ఎక్స్రే ఫస్ట్ టైం విజయనగరంలో తీసుకురావడం జరిగింది. అలాగే ఎంఆర్ఐ కూడా ఫస్ట్ టైం మనం విజయనగరంలోనే అత్యున్నత స్థాయి అయిన మెషిన్ని, 16 ఛానల్ మెషిన్ని మనం తీసుకురావడం జరిగిందండి. సో దాని సహకారంతో మనం ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి చేస్తున్నాము. తర్వాత మా 25 ఇయర్స్ 20 సంవత్సరాల వసంతాలకి వచ్చుకొని మేము పేషెంట్స్ కూడా ఫ్రీగా షుగర్ టెస్ట్లని, తర్వాత ఎంఆర్ఐలో చాలా రాయితీలు ఇస్తున్నామండి. 20 to 30% రాయితీ వరకు ఇచ్చామండి. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పోలీసు రక్షక దళాలు ఏర్పాటు చేసిన విన్యాసాలు, మార్చ్ ఫాస్ట్, గౌరవ వందన తదితర అధికారిక ప్రక్రియల నడుమ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, సాధించిన ప్రగతి అంశాలను తెలుపుతూ సాగిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, అర్హులైన వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందజేశామని పేర్కొన్నారు. అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలోనూ అన్ని వర్గాలకు సమున్నత స్థానం కల్పించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. గారు డిపార్ట్మెంట్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థినులందరికీ కూడా శక్తి టీం మన ముందు నుంచి వస్తుంది. డయాస్ ముందు నుంచి సెల్యూట్ చేస్తూ కదులుతూ వస్తున్నారు. బైక్ సిబ్బంది తర్వాత చాలా జరుగుతున్నాయి అనే విషయాన్ని వారి శకటాలు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
జిల్లా పరిషత్లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన చిన్న శ్రేణు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా తీర్చిదిద్దాలని జాతికి పిలుపు. అట్టహాసంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 2 జిల్లాల్లోని మిన్నంటిన సంబరాలు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. సిరిసహస్ర ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మహనీయుల బాటలో యువత నడవాలని వ్యాఖ్య. విజయనగరం జనసేన కార్యాలయంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. మహనీయుల బాటలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్న అవనాపు విక్రమ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.